లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, యా అసెంబ్లీలో మీరు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయబోతున్నారు అధ్యక్ష అని చెప్పి అక్కడ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మీ సమస్యలను లేకపోతే రాష్ట్ర హితం కోసం పోరాడబోతున్నారని అన్నారు. సో మీరైతే ఇందాక మీకు అడిగాను మీరు గెలుస్తున్నారా అంటే 4వ తారీఖు వరకు ఆగాలి అన్నారు. కాన్ఫిడెన్స్ అయితే ఉంటది మాకు, అన్నదే ప్రతి ఒక్కరు చెబుతాం ఫైనల్ గా. ఓకే కాదు అంటే పిఠాపురం ఎలక్షన్ అనేది ఈ మధ్య కంప్లీట్ గా ఒక మన రాష్ట్ర ఫోకసే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ అనేది అక్కడ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం, అలాగే ఇంటర్నేషనల్ గా కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పిఠాపురం కోసం తెలుసుకుంటున్నారు. ఏ నియోజకవర్గం తెలియకపోయినా పిఠాపురం అనేది తెలుస్తుంది వాళ్ళందరికీ. సో అక్కడ ఫైట్ ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు గట్టు ఎక్కబోతున్నారు లేదా అంటే దానికోసం ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏంటంటే అక్కడ నేను మళ్ళీ అదే అంటాను, జూన్ 4 వరకు చూడాలి. ఆయన గెలుస్తారన్నది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న అంశం. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న ఫాలోయింగ్, ఈసారి ఆయన్ని ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలన్న ఓటర్లలో ఆ ప్రాంతంలో ఉన్న వారి తపన, ఇవన్నీ చూసుకుంటుంటే ఆయనకు పాజిటివ్ సైడ్గానే వెళతారని నేను అనుకుంటాను ఖచ్చితంగా. ఆయన ఎందుకంటే 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన ఉన్నారు కాబట్టి అటువంటి వారు అసెంబ్లీలో ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ మధ్య నేను అక్కడ కొంత సర్వే చేసినప్పుడు అంటే మా ఛానల్ కోసం బైట్స్ కొన్ని తీసుకునేటప్పుడు కొంతమంది అన్నారు ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని. గెలవచ్చు, ఏముంది అది, ఐ మీన్ యూ కెనాట్ రూల్ అవుట్ ఆల్సో. కాదు కదా, వాళ్ళ అభిమానాన్ని చెప్పారు, అది జరగాలని కాదు కానీ ఆశ కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు. ఎందుకంటే అక్కడ వంగ గీత గారు కూడా ఆవిడ సీనియర్ పార్లమెంటేరియన్, చాలా సీనియర్ ఆవిడ, మినిస్టర్ గా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఎంపీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అందరిలో షీఈ్ నాట్, ఆవిడ కూడా ఒక శక్తే. కాబట్టి అందుకనే ఈ పోటీకి ఒక విశేషమైన ఇంపార్టెన్స్ వచ్చింది, మీరు అన్నట్టు ప్రాముఖ్యత వచ్చింది. కాబట్టి చూద్దాం అందులో ఏ విధంగా ఎవరు వచ్చినా కూడా ఫైనల్ గా రాష్ట్రానికి బాగు చేయాలన్నదే మనం కోరుకుంటాం. సరే అండి, అది కాదంటే కానీ పవన్ కళ్యాణ్ గారు లేదా అనేది మీ ఆలోచన ఏంటి? డెఫినెట్గా ఆయన గెలుస్తారని నేను అనుకుంటున్నాను. గెలవాలి, ఎందుకంటే అనేక విషయాల గురించి సమగ్రమైన ఆయనకు అభిప్రాయాలు ఉన్నాయి. సో ఆయన కూడా ముఖ్యంగా ఏంటంటే రేపు ఏదైనా కూడా సెంట్రల్లో ఇన్ కేసు ఈ ఎన్డీఏ కూటమి వస్తే రాష్ట్రానికి కావాల్సిన విషయాలు వారితో మాట్లాడగలిగే చనువు కూడా ఆయనకుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటా. ఎందుకంటే వారు ఏ విధంగా అయితే ఈ సమన్వయం చేశారో 3 పార్టీలది, వారి దగ్గర వారికి ఉన్న చనువు కానీ వారి దగ్గరకు ఉన్న అప్రోచ్ కానీ అదేంటంటే రాష్ట్ర హితువు కోసం ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటి వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది మనకి. సో వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా కేంద్రం యొక్క ధోరణి తీసుకురాగలరు. ఆర్ అక్కడ వేరే ప్రభుత్వం వచ్చినా కూడా ఈయనకున్న పర్సనల్ ఇమేజ్, తర్వాత వచ్చేసి వీరికున్న ఒక విశిష్టమైన స్థానంతో వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఏముంది, అల్టిమేట్గా రాష్ట్రానికి బాగు చేసే వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలి అన్నది మనం కోరుకున్నాం. నాట్ దట్ ఇతర వ్యక్తులు రాష్ట్రానికి చేయరని కాదు, కానీ ఆయన 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన స్టడీ చేసిన సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఉద్దానం సమస్యను మొదట వెలుగులోకి తెచ్చింది ఆయనే. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయి అన్నది వేరే విషయం, కానీ ఒక విషయం ఈ విధంగా జరుగుతుందన్నది ఒక పబ్లిక్ డొమైన్లో ఆయన తీసుకొచ్చారు. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఒక పబ్లిక్లో ఉన్న విషయాలను బయటికి తీసుకొచ్చి ఆయనకు చొరవ ఉంది, ఆ విధమైన ఇంటెన్షన్ కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలనే కోరుకుంటాం మేము. సార్ కొంతమంది విజ్ఞుల మాటలు కొన్ని విన్నానండి, అంటే వీడియోలు కొన్ని చూసినప్పుడు వాళ్ళు అన్న మాటలు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కారణం ఆయనే కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అన్నారు. సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు గారు ఉండబోతున్నారా, ఇంకెవరైనా ఉండబోతున్నారా, ఎవరు ఉండబోతున్నారు సార్ ఒకవేళ వాళ్ళు గెలిస్తే? నాకేంటంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవ్వాలి. మనం రాష్ట్రం గెలవాలి, వ్యక్తులు గెలవడం కాదు, రాష్ట్రం గెలవాలి, రాష్ట్ర ప్రజలు గెలవాలి అన్నది నేను కోరుకుంటాను. ప్రజలు గెలవాలి, ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది అన్నది కాన్సెప్ట్. నేతలు గెలవడం వల్ల ప్రజాస్వామ్యం గెలవదు. ఎప్పుడు కూడా ప్రజలు గెలిపించే నాయకులు, ప్రజలు గెలిపించే ప్రజాసేవకులు గెలవాలి అని నేర్చుకున్నాను. కాబట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అనమాట. సార్ ఈ మధ్య మీరు ఒక మాట అన్నారని ఒక విశ్లేషణలో విన్నాను, అంటే మీరు అన్నది ఏంటో నాకైతే కరెక్ట్గా తెలీదు, కానీ ఒక విశ్లేషణలో ఒక పెద్ద అనలిస్ట్ ఒక ఆయన ఒక మాట అన్నారు, నిన్ననే చూసాను ఆ వీడియో. అంటే యాక్చువల్గా ఈ పల్నాడు, గురజాల, తిరుపతి ఇలాంటి చోట్ల జరుగుతున్న ఇలాంటి సంఘటనల మీద మీరు గవర్నర్ గారు ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ తీసుకోవాలి అని అన్నారని విన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే గవర్నర్ పాలన జరగాలేనా ఏంటి? అంటే గవర్నర్ అన్న వ్యక్తి ఆయన తరపున వీళ్ళందరూ కూడా పాలిస్తుంటారు. ఓకే, ముఖ్యమైన యాక్చువల్గా మీరు చూసుకుంటే
ఏ జీవో తీసుకున్నా ఇష్యూడ్ బై ది ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. అంటే ఈ విధంగా రాష్ట్రంలో సంఘటనలు జరిగినప్పుడు గవర్నర్ అన్న వ్యక్తి ఆయన ఇక్కడికి కేంద్రానికి అనుసంధానంగా ఉంటారు. ఆయన రేపు ఏదైనా రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఒక ఇండిపెండెంట్గా రిపోర్ట్ అక్కడికి పంపించాలి. ఆయన రాష్ట్ర గవర్నర్ గారి యొక్క బాధ్యత. అందువల్లే ఇంకా పరిస్థితులు మన చేతులు దాటిపోయినప్పుడు ఈవెన్ ఎమర్జెన్సీ విధించడానికి కూడా అవకాశం ఉంటుంది. 356 తీసుకుంటే మీరు ఒక ప్రాంతంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు. ఓకే, ఆర్థిక పరిస్థితి చెడిపోతే 360 ఆర్టికల్ ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించవచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండర్ లో ఉంది కదండి పాలన అంతా, అంటే కాదు ఎలక్షన్ వరకు అండ్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా అంతే ఉంటుందండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండదు. ఎలక్షన్ ప్రక్రియ అన్నది మాత్రమే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. అది ఇప్పుడు ఎవరినైనా మార్చాలి చెయ్యాలి అన్నా కూడా ముఖ్యమంత్రి మార్చొచ్చు. ఇప్పుడు మార్చుకోవచ్చా అండి? అంటే ఓన్లీ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఓకే, సపోజ్ ఈ ఎస్పీని తీసి ఆ ఎస్పీని వేయాలి అన్నారు అనుకోండి, సపోజ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది ఈ పరిస్థితుల్లో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్కు పంపిస్తారు. ఈ విధంగా మా సూచనలు ఉన్నాయి కాబట్టి మార్చండి. కానీ డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మార్చేసింది. ఈరోజు చూస్తే డైరెక్ట్గా ఎలక్షన్, ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మొత్తం మెషినరీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ డెప్యుటేషన్ మీద ఉంటుంది. ఓకే, దే ఆర్ ఆల్ ఆన్ ది డెప్యుటేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. కాబట్టి అదంత మాత్రాన ముఖ్యమంత్రి ఏదైనా చేయాలంటే చేయొచ్చు, ప్రొవైడెడ్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాల్లో కొన్ని ఇవ్వాలి, 14,000 కోట్లు మళ్ళీ అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత పెన్షన్లు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దానికి కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకున్నాం. అంటే ఎలక్షన్స్ ప్రక్రియ మీద ఈ విషయాలు ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని బట్టేవారు. బట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళ మీద ఇవ్వలేదు కదా మనం. ఓకే, మన అడ్మినిస్ట్రేషన్ మన దగ్గర ఉంటుంది. అంటే ఓన్లీ ట్రాన్స్ఫర్స్ ఇవి చేయాలన్నప్పుడే ఎలక్షన్ కమిషన్కి రెఫర్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే పోలీస్ స్టేషన్కే వెళ్తారు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి రెఫర్ చేయరు కదా ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా లేదా అన్నది. సపోజ్ ఒక మర్డర్ జరిగింది ఎక్కడైనా, జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఇన్స్పెక్టర్ ఇది చెప్పలేడు, నేను ఉండండి ఒక 10 నిమిషాలు ఒక 10 రోజులు ఆగండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో లేదో నేను ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని చెప్తానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, నువ్వు కూర్చున్నప్పుడు నీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, నీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో జవాబుదారీగా చేయండి. ఏ పొలిటికల్ పార్టీ యొక్క ప్రభావంలోకి రాకుండా మీరు చేయడమే మీ డ్యూటీ. అది ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటే వీళ్ళ డ్యూటీలో పారదర్శకత లేదు, ఏదో ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన వల్ల వీళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఇదే విషయం గవర్నమెంట్ కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ దే షుడ్ టెల్ ది ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా డెప్యుటేషన్లో ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా చర్య తీసుకుంది అని అన్నారు కదండి నిన్నటి సంఘటనలోని. సో దీన్ని ఎలా చూడాలండి? అంతకుముందు వరకు ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారికి రిఫర్ చేసేది, అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళ చూసిన తర్వాత విన్నది ఏంటంటే సిఎస్ డీజీపీని నిన్న పిలిపించి వాళ్ళ రిపోర్ట్ తీసుకుని దాని తర్వాత ఈ చర్యలు తీసుకుని, సో వీళ్ళ సూచనలు బట్టి చేస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? అదే అన్నాను, ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ఉన్న అధికారుల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సిఎస్ని డీజీని రిపోర్ట్ తీసుకురామని చెప్పారు వాళ్ళు. నిన్న ఢిల్లీకి తీసుకువెళ్ళడం, వాళ్ళు ఏ విధమైన సూచనలు ఇచ్చారో దాన్ని బట్టి చేశారు వీళ్ళు. సో అది మనం అనుకోవాలి. సార్ ఇప్పుడు మీరు అంటే ఐపీఎస్గా చేశారు కదండి, అంటే ఆల్మోస్ట్ మీకు కంప్లీట్గా మీదంతా మహారాష్ట్ర కేడర్లో నడిచిందండి. ఆంధ్రాలో ఏమైనా జరిగిందండి? 21 సంవత్సరాలు నేను రెగ్యులర్ పోలీస్, యూనిఫామ్ పోలీస్గా మహారాష్ట్రలో చేశాను. ఓకే, 7 సంవత్సరాలు ఇక్కడ సిబిఐలో చేశాను, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సరే, యూనిఫామ్ పోలీస్గా ఉండేటప్పుడు అంటే ఎలక్షన్ హియరింగ్లో ఇలాంటి సంఘటనలు ఏమైనా మహారాష్ట్రలో, అంటే ఎలక్షన్ టైంలో మీరు ఎక్కడో దగ్గర పనిచేసి ఉంటారు కదండి, అలాంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగిన సూచనలు ఏమైనా, ఐ మీన్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయండి? ఎలక్షన్ కమిషన్ టైంలో యాక్చువల్గా ఒక ప్రదేశం నుంచి నన్ను ఎలక్షన్స్ రాబోయే తరుణంలో నన్ను ట్రాన్స్ఫర్ చేసింది రూలింగ్ పార్టీ. అక్కడ ఉన్నవాళ్ళు ఎలక్షన్ కమిషన్ నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసి, నన్ను ట్రాన్స్ఫర్ చేయలేదు, అయిన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎస్, ఈ ఆఫీసర్ ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. నేను నాందేడ్లో పనిచేస్తున్నప్పుడు నాందేడ్ నుంచి అకోలాకి షిఫ్ట్ చేశారు నన్ను, ఎవరు గవర్నమెంట్. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయాలని చెప్పి నన్ను మళ్ళీ అక్కడికే పెట్టారు వాళ్ళు. సో ఏంటంటే ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా మనం చేయాలి అన్నది నా కాన్సెప్ట్. ఎక్కడున్నా కూడా నిష్పక్షపాతంగా జరగాలి. ఏ పార్టీని కూడా మనం సపోర్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎలక్షన్లు జరుగుతున్నాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. నేను ఒక జిల్లాలో నాందేడ్లోనే కలెక్టరు, ఎస్పీ మేమిద్దరం పనిచేసాము. సో అక్కడ శరద్ పవార్ గారు వచ్చారు. అప్పుడు ఓకే,
అప్పుడు ఏమన్నారంటే కలెక్టర్ గారు నాకు శరద్ పవార్ గారు బాగా పరిచయము, మనం వెళ్ళి కలుద్దామంటే నేను రానన్నాను. నేను ఎస్పీగా ఉన్నాను అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది, ఆయన ఒక పార్టీ యొక్క అధినేత, ఆయన్ని వెళ్ళి మనం కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం విడిగా కావాలంటే మీకు తెలిసింటే మీరు వెళ్ళి కలవండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి కలవకండి అని నేను ఆయనకి చెప్పాను. ఆయన కూడా వినకుండా ఆయన వెళ్ళి కలిశాడు. కలిసి మళ్ళీ సాయంత్రం నాకు ఫోన్ చేశాడు, మీ ఆఫీస్కి రావాలి నేను అన్నాడు. రండి అన్నాను. వచ్చి ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, న్యూస్ పెడితే నాందేడ్ కలెక్టర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. నా ఎదురుగా నేను అదే చెప్పాను ఆయనకు, మీకు ఉదయమే చెప్పాను నేను, ఇలా వెళ్ళకండి. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఏ పార్టీకి మనం సపోర్ట్ చేస్తున్నామని ఎక్కడ కూడా మీకు ఆ విధమైన చిన్న హింట్ కూడా మీరు రాకూడదు, ఆ విధమైన ప్రవర్తన కూడా మనలో ఉండకూడదు. మనం ఎందుకంటే బ్యూరోక్రసీలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు మనకు సమానమే, చట్టం మనకు ఇంపార్టెంట్. ఎవరు తప్పు చేసినా కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే శరద్ పవార్ గారు అక్కడ గురుద్వారాకు వచ్చి, మహారాష్ట్రలో నాందేడ్లో పెద్ద గురుద్వారా ఉంది, పంజాబ్ గురుద్వారా, ఈ స్వర్ణ మందిరం తర్వాత ఇంపార్టెంట్ గురుద్వారా సిక్కులందరికీ కూడా నాందేడ్లో ఉంటుంది. అక్కడికి వచ్చి ఆయన ఒక మీటింగ్ తీసుకొని అందులో ఓపెన్గా మా పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ గురుద్వారా ప్రమేసెస్లో మాట్లాడారు. వెంటనే ఆయన మీద కేసు బుక్ చేశాం మేము. ఎస్, వీ బుక్డ్ ఎ కేస్ అగేన్స్ట్ హిమ్. అప్పుడు అన్నారు ఇదేంటి అంటే చట్టం చూపించాను. రిలీజియస్ ప్లేసెస్ మిస్యూజ్ ప్రివెన్షన్ యాక్ట్ అని 1988లో చేసిన యాక్ట్ అది. ఆ యాక్ట్ చేసాం. ఏ మందిరాల్లో కానీ ఏ విధమైన ధార్మిక స్థలాల్లో కానీ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించకూడదని ఆ చట్టంలో బుక్ చేసాం కేసు. అంటే చట్టం తన పని చేసుకుంటూ పోవాలన్నదే మా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ చట్టం చేసుకుని పోతే అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. సో ఆ విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటున్నా. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుని ఎవరు మిస్చీఫ్ మేకర్ అని చెప్పేసి వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్ చేస్తూ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా పోల్ వైలెన్స్ అన్నది ఎక్కడా కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే గడ్చిరోలీలో నేను పనిచేశాను ఎస్పీగా, నక్సల్ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఎలక్షన్ బాయ్కాట్ చేయాలని కాల్ ఇచ్చారు. మేము ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆపరేషన్ విశ్వాసాన్ని మేము ఒకటి మొదలుపెట్టాం. మా పోలీసులు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలలో మీ ఓటు యొక్క ప్రభావం ఏంటి, ఏ పార్టీకి ఏమని మేము ఎప్పుడు మాట్లాడలేదు, విశ్వాసం కల్పించి వీఆర్ దేర్ ఆపరేషన్ విశ్వాస్. ఎందుకంటే నక్సలైట్లు ఈ ఎలక్షన్ను బాయ్కాట్ చేయమని చెప్తే మీరు విశ్వాసంతో మీరు వేయండి, మేమున్నాం మీతో పాటు అని చెప్పి ఆ సంవత్సరం అత్యధిక ఓటింగ్ పడింది గడ్చిరోలి డిస్ట్రిక్ట్ ఇన్స్పైట్ ఆఫ్ బాయ్కాట్ కాల్. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నది మన ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఒక అసాంఘిక శక్తులు వచ్చి మీరు ఓటు వేయొద్దని చెబుతుంటే ప్రజలలో విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత బ్యూరోక్రసీది. ఆ విధంగా చేశాం. ఎక్కడ వెళ్ళినా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ప్రతి చోట కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు అక్కడ ఒక విధి విధానాలే చేశాను. ఈసారి ఇక్కడ మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు కూడా అది పంపించాను. నేను మహారాష్ట్రలో ఒక బుక్లెట్ తయారు చేశాను. అంటే ఏమవుతుందంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కొంతమంది అధికారులు ఒక రకంగా దాన్ని భావిస్తారు, ఇంకొక ప్రాంతంలో యూనిఫామిటీ ఉండదు. కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏదైనా ఒక వైలేషన్ జరిగితే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా అవే సెక్షన్లు అప్లై చేయాలి. ఆ విధంగా యూనిఫామిటీ రావాలని ఒక చిన్న బుక్లెట్ కూడా తయారు చేశాను, హౌ టు ఇంప్లిమెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అది ముఖేష్ కుమార్ మీనా గారికి కూడా ఇచ్చాను నేను. ఇక్కడ ఇలాంటిది ఒకటి మీరు తీసుకురండి. సో దట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎక్కడైనా ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ యాక్ట్ సంబంధించి ఏదైనా తప్పు చేస్తే దానికి చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. లేకుంటే ఒక రాష్ట్రం ఒక జిల్లాలో ఒక రకంగా ఇంకొక జిల్లాలో ఇంకో రకంగా చేస్తే ఏమవుతుందంటే ఏ రాజకీయ నాయకులు కంప్లైంట్ చేస్తారు, ఈ ఎస్పీ చూడండి వీరు ఈ పార్టీ కొమ్ము కాస్తున్నారు, ఈ పక్షం చేసినా కూడా ఏం చేయలేదు, మరి ఈ జిల్లాకు వచ్చేసరికి ఈ విధంగా యాక్షన్ తీసుకున్నారు అనకుండా యూనిఫామిటీగా రావాలన్నది అక్కడ మేము చేసుకున్నది. నా బుక్లెట్ అక్కడ మహారాష్ట్రలో చాలా ఫేమస్, మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి సర్క్యులేట్ అయింది. అదే పుస్తకాన్ని నేను ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటిది మీరు తీసుకురండి, తీసుకున్నారు, నాకు పంపించండి, మేము ఇంప్లిమెంట్ చేస్తామని పంపించాను. అది కాబట్టి నేను నన్ను రిక్వెస్ట్ చేసింది అంతా కూడా, ఎందుకంటే రాష్ట్రం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా ఉందని వస్తే రాష్ట్రానికి పేరు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అనుకుంటుంది కదా ఈ రాష్ట్రంలో అన్నీ చక్కగా అమలు అవుతున్నాయని. సో అది ఎప్పుడు చూసినా కూడా యువర్ స్టేట్ షుడ్ బి ఇంపార్టెంట్. మీ ఇండివిజువల్ కాదు, మీ ఇండివిజువల్ పార్టీ కాదు,
రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం యొక్క పేరు ప్రతి చోట కూడా విశిష్టంగా అందరూ మాట్లాడుకోగలగాలి. ఆ కాన్సెప్ట్స్తో వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత కూడా అన్ని రాజకీయ పక్షాలకు నేను చేస్తున్న విన్నపం అది. 10 సంవత్సరాలు పోగొట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాలు మనం వాడదాం, అందరం కలిసి ఒక జట్టుగా పనిచేద్దాం, ఒక టీమ్గా పనిచేద్దాం, రాష్ట్రానికి పునర్వైభవాన్ని తీసుకొద్దాం మనం అందరం కూడా అన్నది నా ప్రగాఢమైన కోరిక. సార్, ఇప్పుడు గురజాల, తిరుపతి ఇలాంటి చోట్ల ఈ వైలెన్స్ కారణమైన వ్యక్తులు, అంటే పార్టీల కోసం నేను మాట్లాడలేదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలంటారు? నేరం నిరూపణ అయితే నేర నిరూపణ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఎలక్షన్ కాలంలో జరిగిన చట్టాలన్నిటి కూడా ఇమీడియట్గా మీరు స్పెషల్ కోర్ట్స్ ద్వారా వాటిని పరిష్కరించండి. అంటే ఇన్వెస్టిగేషన్ త్వరగా జరగాలి, ఛార్జ్షీట్లు వేయాలి. ఆ తర్వాత ఎలక్షన్ టైంలో జరిగిన అఫెన్సెస్ అన్నిటికీ కూడా స్పెషల్ కోర్టు పెట్టి అవిదే చేసి ఒక 6 నెలల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక భయం వస్తుంది. లేకుంటే మళ్ళీ మామూలే ఎఫ్ఐఆర్, మామూలే ఛార్జ్షీటు, మళ్ళీ 10-15 సంవత్సరాల తర్వాత ఈ కేసు వస్తుందంటే మళ్ళీ ఇందులో 3 ఎలక్షన్లు అయిపోతాయి. కాబట్టి ఏమొస్తుంది, ఈ ఎలక్షన్లో చేసాము ఏమీ కాలేదు అన్న ధోరణి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక క్యాన్సర్ ఎలిమెంట్ ఉంటే మన శస్త్రక్రియతో క్యాన్సర్ ఎలిమెంట్ని తీసేయాలి. దాన్ని అలౌ చేస్తే ఏమవుతుందంటే మొత్తం బాడీ అంతా కూడా అది ప్రభావం చూపుతుంది. ఇది కూడా అలాంటిది. ఎక్కడైతే ఈ మిస్యూఫ్ మాంగర్స్ ఉన్నారో వీళ్ళను వెంటనే కనుక గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక స్పెషల్ 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ కూడా మేము ప్రత్యేకమైన మ్యాజిస్ట్రేట్లను పెట్టి చేస్తామని హైకోర్టుకు రిక్వెస్ట్ చేసి మనం ఆ ఫెసిలిటీస్ ఇచ్చి ఇవి చేయగలిగితే భయం పడుతుంది వీళ్ళందరిలో కూడా. అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఏమవుతుంది, ముఖ్యంగా ఎలక్షన్లో అన్న మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి ఈ మిస్యూఫ్ మాంగర్స్కి. అప్పుడే సమాజం శాంతితో ఉంటుంది. లేకుంటే అశాంతి నిండిపోతుంది. ఏం కాలేదు మాకు, ఏం చేశారు, ఆ విధంగా నెగిటివిటీ అన్నది త్వరగా ప్రచారం అవుతుంది పాజిటివిటీ కన్నా. మంచి అన్నది ఎప్పుడు కూడా చాలా సమయం తీసుకుంటుంది సమాజంలో విస్తృతంగా వెళ్ళడానికి. చెడు అన్నది చాలా త్వరగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ చెడు ఎలిమెంట్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం కంట్రోల్ చేయగలగాలంటే ఇటువంటి మార్గాలు మనం ఎంచుకోవాలి. సార్, ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు జయభారతి పార్టీ పెట్టారు, మీ ఆశయాలను తీసుకుని వెళ్తున్నారు జనాల్లోకి. కానీ జేడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు ఒక సెంట్రిక్ పర్సన్గా అంటే టాప్ లీడర్గా ఉండాలనుకున్నారు, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనుకున్నారు. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారితో విభేదించి బయటకు వచ్చేశారు. ఇందాక కూడా నేను వస్తూ ఉంటే ఒక కుర్రాడు, అంటే ఫస్ట్ టైం ఓటరు నాతో అన్నమాట, జేడి లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలో ఉండుంటే ఇప్పుడు వైజాగ్ ఎంపీ అయ్యేవారు అని అన్నాడు నాతో ఒక కుర్రాడు ఇందాక. సో కాదు, అట్లాగేమైనా ఉందా? మీరు అంటే నెంబర్ 1 ప్లేస్లో నేను ఉండాలి, సో ఇద్దరు నెంబర్ 1 ప్లేస్లో ఉండడం వల్ల అక్కడ ఫిట్ కాకపోవడం వల్ల బయటకు రావడం జరిగిందా? నేను ఎప్పుడు కూడా రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాను. నేను నెంబర్ 1గా ఉండడం కాదు. దానికోసం ఏంటంటే నిర్దిష్టమైన ఐడియాలు మనకు ఉంటాయి. ఆ ఐడియాలను అమలు చేయాలి అంటే ఏమవుతుందంటే మనకు ఆ విధమైన వాతావరణం కావాలి. నేను ఇప్పుడు అదే అంటున్నాను. ఈవెన్ ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసి పనిచేద్దామని నేను అంటున్నాను, కానీ నా మాటే నెగ్గాలి అని నేను అనట్లేదు. ఇప్పుడు అందరం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని నెంబర్ 1లో పెడదామని అనుకుంటాను. ఎందుకంటే నేను సుస్పష్టంగా నా భావాలను వ్యక్తం చేసే వ్యక్తి. కానీ రాజకీయ పార్టీల్లో ఎలాగుంటుందంటే ఆ విధంగా సుస్పష్టంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళకి పెద్ద నచ్చకపోవచ్చు చాలా చోట్ల. ఈ పర్టికులర్ కేసులో నేను చెప్పట్లేదు, జనసేన గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మిగతా పార్టీల్లో కూడా ఎక్కడైనా చూడండి, ఒక డిసెంట్ వాయిస్ ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుత పార్టీ తీసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటే ఎమ్మెల్యేలకు వాళ్లకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా లేదని విన్నాను నేను. ఇంకా అభిప్రాయాలు వ్యక్తం చేసేది ఏముంది? వన్ వే కమ్యూనికేషన్, అటు నుంచి ఇస్తే వినడమే. కానీ యాక్చువల్గా నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో చర్చలు జరగాలంటాను నేను. ప్రతి విషయం మీద చర్చ జరగాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి. ఎప్పుడైతే ఇతర వ్యక్తి యొక్క అభిప్రాయం నాకన్నా మంచిదనిపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకునే పెద్ద మనసు కూడా ఉండాలి అందరికీ. అయ్యో వీరికి ఎక్కువ తెలిసే అన్నది సాధారణంగా ఏంటంటే పొలిటికల్ పార్టీల్లో ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని నొక్కేదానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా లీడర్షిప్ ఎప్పుడు కూడా ఫాలోవర్స్ ఎక్కువ కావాలనుకుంటారు, కానీ లీడర్స్ ఎక్కువ కావాలని కోరుకోరు పార్టీలో. అందుకనే అన్నాను, మంచి లీడర్కి మీడియాకర్ లీడర్కి తేడా ఏంటంటే మంచి లీడర్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళను తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. మీడియాకర్ కానీ ఈ పూర్ లీడర్స్ ఏమంటారంటే ఎవరు ఎదగకూడదు, మనం ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి అని అంటారు. మోనోపలి ఉండకూడదు. అది చాలా పార్టీల్లో మనం చూస్తున్నాం.
సో ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా స్వతంత్ర గొంతుకలని, స్వతంత్ర ఆలోచనలని మనం తీసుకొచ్చి బ్రాడ్ మైండెడ్గా అందరినీ ఆలోచించగలం. సార్ ఇలాంటి ఆలోచన ధోరణి ఎక్కువగా ఈ ప్రాంతీయ పార్టీలోనే ఉంది కదండి, అంటే జాతీయ పార్టీలో ఉండదేమో అండి, ఉంటుందా అండి అక్కడ కూడా? జాతీయ పార్టీలు కూడా నాయకత్వం ఎలా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకుంటే 2 వ్యక్తులే శాసిస్తున్నారు మొత్తం మీద. మొత్తం దేశ రాజకీయాలని ఆ పార్టీలో వీళ్ళిద్దరి పేర్లే వినపడతాయి. మోడీ గారు, అమిత్ షా గారి పేర్లే వినపడతాయి, మిగతా వాళ్ళ పేర్లు వినపడలేదు. అదే మీరు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్లో చూసుకుంటే కొంతమంది లీడర్స్ కనపడతారు. సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, కొప్పుల రాజు గారు కావచ్చు, ఇలా రకరకాల కమిటీల్లో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడక్కడ వినపడుతుంటాయి. అప్పట్లో అనేవారు కదా సార్, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ నడిస్తే ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్ అని. అంతే కదా. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కూడా ఏమైంది, ఎంతమంది సీఎం క్యాండిడేట్లు ఎమర్జ్ అయ్యారు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను సీఎంగానే వస్తానంటారు అసెంబ్లీకి. అంటే ఇట్స్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ 1%. చంద్రబాబు నాయుడు గారు అంతే అంతే కదా, ఆయన అదే అన్నారు కదా, నేను మళ్ళా అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు ఆయన. అంటే ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద నడుస్తుంది, ఇంకొక వేరే ఆల్టర్నేటివ్ విశ్వాసంగా వాళ్ళ అవతల వాళ్ళు భావిస్తారేమో. అంటే ఏమవుతుందంటే బేసిక్గా ఏంటంటే మనం అన్ని కూడా 1 మ్యాన్ చుట్టూ తిరిగే పార్టీలు ఇవన్నీ కూడా. అంటే ఆ వ్యక్తి ఏం చెప్తారు, వ్యక్తి పూజ అన్నది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు చెప్పిన విషయం, వ్యక్తి పూజ రాజకీయాల్లోకి వస్తే అది నిరంకుశ తత్వానికి దారి తీస్తుంది అన్నది మనం గమనించాలి. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఆయన. సో ఇంటర్నల్గా మీరు పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఉండాలి కదా. ప్రజాస్వామ్యం అంటే అందరూ కలిసి చర్చించే విధంగా ఉండాలి కదా. సో ఆ విధంగా ఆ కుర్రవాడు అడిగిన ప్రశ్నకు నేను ఆ పార్టీ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇన్ జనరల్ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు బయటకు వచ్చేసాను అన్నది కూడా నేను స్పష్టంగా ఇంతకుముందే చెప్పాను. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వెళ్ళాలన్న కాన్సెప్ట్తో ఉండేవాడిని నేను అప్పుడు అక్కడ. సో అక్కడ ఆ వాతావరణం లేకపోవడం వల్ల బయటకు వచ్చారు, అంతే కదండి. ఆయన అటు వెళ్తాను అన్నారు, ఇటు చేయడం అది కష్టం అవుతుంది, మనం పార్టీ బలోపేతం అవుదేమో అనుకున్నాను. సార్ ఇప్పుడు జెన్యున్గా చెప్పండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు అని అనుకుంటున్నారా, భావించచ్చా అండి? వాళ్ళ ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని భావించచ్చా సార్? ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఇదే బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా ఆయన నిర్ణయించుకున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ దీంట్లో అలయన్స్ లో కలవడము, కొన్ని సీట్లు తీసుకోవడము, ఆ తర్వాత పార్టీని ఒక ఎందుకంటే 10 సంవత్సరాలైనా కూడా ఒక రిప్రజెంటేషన్ లేదన్నది ఆయన చెప్పారు. ఆయన అదే అన్నారు, మీరు ఇంతమంది వస్తారు కానీ మమ్మల్ని ఎవరిని ఎన్నుకోవట్లేదని కూడా అన్నారు ఆయన. సో ఆ విధంగా ఒక రిప్రజెంటేషను పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించడం, సో పార్టీని ఆ విధంగా ముందుకు తీసుకోవడం అన్నది, తర్వాత ఈ 3 పార్టీలు కలవాలన్నది కూడా ఆయన ధోరణి బట్టి ఆయన చేశారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్ట్రాటజీ, కొత్త వ్యూహాలు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఆయన వెళ్తారు. కాబట్టి ఆయన ఈసారి ఈ విధమైన వ్యూహం వేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. కాదు సార్, నేను అనేది ఈసారి ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా వాళ్ళకి, ప్రత్యేకంగా జనసేన పార్టీకి? ఎందుకంటే జనసేన ఓన్లీ 21 సీట్లలోనే పోటీ చేస్తాం. కాబట్టి ఏంటంటే ఈ ఓట్ కన్సాలిడేషన్ కోసం తర్వాత మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఓట్ షేరింగ్ అన్నది జరగాలి. ఓట్ షేరింగ్ అన్నది జరుగుతుంది, ఎందుకంటే ఇండివిజువల్ పార్టీగా ఇప్పుడు అవ్వచ్చు, కానీ అదంతా కలిసిన ఓట్ అవుతుంది. అది ఇప్పుడు రేపు జనసేనకు వచ్చే ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క ఓన్ ఓట్, ఇవన్నీ కలిసి పడతాయి. ఇంతకుముందు ఎన్నికల్లో 2019లో పడిన ఓటు జనసేనకు మాత్రమే పడింది. ఆ ఓటు వాళ్ళు 5.6%. అది పెరిగే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది సార్. అలా